హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విభాస్ తెలుగు రుచులు. ఈరోజు మీకు చూపించబోయే వంట బీన్స్ పన్నీర్ బుర్జీ. ముందుగా వేడి నీళ్ళు బాగా కాచుకున్న తర్వాత పన్నీర్ను 10 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టాలి. తరువాత చల్లనీళ్ళలో వేయాలి పన్నీర్ను. కావలసిన మసాలాలు: అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, రాతిపూత, అనాస పువ్వ, బిర్యానీ ఆకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత బటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా చూపించిన మసాలాలన్నీ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత బీన్స్ వేసుకోవాలి. బాగా కలపాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉప్పు, కొద్దిగా కారము, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ముందుగా వేడి నీళ్ళల్లోంచి చల్లనీళ్ళలో వేసుకున్న పన్నీర్ను బాగా చేత్తో స్మాష్ చేసి కూరలో వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలి. ఈ కూర చపాతీతో కానీ అన్నంతో కానీ చాలా రుచికరంగా ఉంటుంది తింటే. ఇది మా తమ్ముడు నేర్పించిన రెసిపీ. బీన్స్ పన్నీర్ బుజ్జి రెడీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ను.